చాలా క్లియర్గా ఉంది అంటూ కూడా ఈ ఆర్టికల్లో రాశాడు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా నిన్న మొన్నటి దాకా పెద్దన్న అని చెప్పిన కేజ్రీవాల్ కూడా మొన్న జరిగిన కొన్ని కార్యక్రమాలకు కేసీఆర్ని ఇన్వైట్ చేయకపోవడము, కేసీఆర్ని దూరంగా పెట్టడం కూడా మనందరం చూసాం. జాతీయ రాజకీయాలకు వెళ్లే పేరుతోనే ఆ మధ్య టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, తమిళనాడుకు చెందిన ఎంపీ విడుదలై చిరుతగైల్ కచ్చి పార్టీ చీఫ్ తిరుమావలన్ సహా పలువురు రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో ఇప్పుడు ఆ కొందరు రైతు సంఘాల నేతలు ప్రతినిధులు మాత్రమే కేసీఆర్ వెంట ఉన్నారు. ఇక టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఖమ్మంలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ బహిరంగ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పినరై విజయన్, కేజ్రీవాల్, భగత్ సింగ్ మాన్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా సహా పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు కేసీఆర్ తో ఆయన పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అంతే. సిపిఐ, సిపిఎం పార్టీలు బీఆర్ఎస్ కి మద్దతుగా నిలుస్తారు.